భక్తి ఆస్ట్రాలజీ ప్రేక్షకులకి నమస్కారం. నేను డాక్టర్ వీణా సరస్వతి. ఎస్ఎస్ఎల్ న్యూమరాలజీ ద్వారా న్యూమరాలజీలో ప్రతి ఒక్క అంకెకి గల విశిష్టత, అలాగే 1 నుంచి 9 డేట్స్లలో పుట్టిన వాళ్ళ గుణగణాలు, వాళ్ళ అదృష్ట సంఖ్య ఎలా ఉంటుంది, వాళ్ళ కింగ్ ఎలా ఉంది అన్నది మీకు వివరిస్తూ ఉన్నాను. అలా వివరించడంలో ఇప్పుడు మనము 6వ అంక 6 కింగ్ నంబర్ అయితే ఎలా ఉంటారు మీరు అన్నది తెలుసుకుందాము. ముఖ్యంగా ఫస్ట్ కింగ్ 6 ఏ డేట్స్లో పుట్టారన్నది ఫస్ట్ మనం తెలుసుకుందాము. సిక్స్ కింగ్ ఉన్నవాళ్ళు ఎగ్జాక్ట్లీ ఫస్ట్ 6వ తారీఖునైతే పుట్టేస్తారు. నెక్స్ట్ డేట్ వాళ్ళది 15వ తారీఖు ఉంటుంది. అలాగే నెక్స్ట్ డేట్ 24. సో 6, 15, 24 ఈ డేట్స్లలో పుట్టి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ధనం వరిస్తుంది, లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. 6 అంటే వీనస్ ఎల్లప్పుడూ కూడా లగ్జరీగా పెద్ద పెద్ద కార్లలో, పెద్ద పెద్ద బంగ్లాలలో చాలా లగ్జరీస్గా వాళ్ళు ఉంటారు. ఆ లగ్జరీని ప్రతి ఒక్కటి కూడా బ్రాండెడ్గా వాళ్ళు బ్రాండ్ క్లాత్స్, బ్రాండ్ వాచ్ ఏదైనా కానీ బ్రాండెడ్ ఐటమ్స్కి చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. లక్ష్మి వాళ్ళ దగ్గర ఎల్లప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళకి ఎప్పుడూ ధనము వాళ్ళ దగ్గర నిండుగా ఉంటుంది. సో ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఒక మంచి లగ్జీరియస్ లైఫ్లో ఉంటారన్న దానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. లక్ష్మి ఎల్లప్పుడూ వాళ్ళకి కటాక్షిస్తుంది కాబట్టి డెఫినెట్గా లగ్జరీస్ లైఫ్లో, అలాగే బ్రాండెడ్ ఐటమ్స్లో హ్యాపీగా వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. 6 చాలా ఇంపార్టెంట్ నంబర్ ఇన్ ద లైఫ్. డెఫినెట్గా 6 లేకపోతే ఈ లగ్జరీస్ లైఫ్ కానీ, ఫ్లైట్లలో తిరగడము, పెద్ద పెద్ద కార్లలో తిరగడము ఇవన్నది చాలా లోపిస్తుంది. సో 6 మీ లైఫ్లో ఉందా లేదా అన్నది ఫస్ట్ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకోండి. డేట్ ఆఫ్ బర్త్లో 6 ఎలా వస్తుంది అంటే, ఒకవేళ వాళ్ళు 6వ తారీఖున పుట్టినా కానీ, 15వ తారీఖున పుట్టినా కానీ, 24వ తారీఖున పుట్టినా కానీ మీ లైఫ్లో 6 ఉన్నట్టే లెక్క. సో ఈ లెక్కను బట్టి మీరు లగ్జరియస్ లైఫ్లో జీవిస్తున్నారా, దానికి లోపం అవుతున్నారా అన్నది ఒకసారి గమనించి దీన్ని మీరు గమనించగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.